శ్రీ రామ్మూర్తి స్టేడియం ఇన్స్పెక్షన్కి వచ్చాను. మీ అందరికీ తెలుసు మినిస్టర్ గారు దీని రెనోవేషన్ కోసము ఆల్మోస్ట్ ఒక 30-35 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అంటే 15 కోట్లు ప్రత్యేకంగా గ్రీన్ ఫీల్డ్ కోసం, గ్రీన్ ఫీల్డ్, ఇండోర్ స్టేడియము, హాస్టల్ కోసం వస్తున్నాయి 3 ఇష్యూస్. అలాగే ప్రతి స్టేడియం మనం కడుతున్నాం, కానీ ప్రతి స్టేడియం కట్టిన తర్వాత దానికి మెయింటెనెన్స్ అనేది మనకి ప్రతి సంవత్సరం మనం గవర్నమెంట్ నుంచి అడిగినా కూడా వాళ్ళు వివిధ కారణాల వల్ల స్పోర్ట్స్ పెద్ద ప్రయారిటీ సబ్జెక్ట్, అంటే ఒక ఇండివిజువల్ కంటే స్పోర్ట్స్ ప్రయారిటీ ఒక స్ట్రక్చర్ కట్టాము, మనమే దాన్ని ఇన్కమ్ సోర్స్ కింద చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనకి మెయింటెనెన్స్ ఆఫ్ స్టేడియంస్ అనేది చాలా తక్కువ వస్తుంది. సో బయట విదేశాల్లో ఎలా జరుగుతుందంటే ఇలాంటి సెంటర్ ఉంటే మనం దీన్ని మల్టీపర్పస్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే లోపల కార్యక్రమాలు జరుగుతాయో, గ్రీన్ ఫీల్డ్లో 400 మీటర్స్ ట్రాక్ ఉంటుంది, వాలీబాల్ కోర్ట్ ఉంటుంది, ఇండోర్ స్టేడియం ఉంటుంది, మిగతా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. కానీ బయట మనం చూసాను చూడండి, ఇందాక మీరు అందరూ వచ్చి చూసి అంత డిలాబరేటెడ్ కండిషన్. ఒక 10 ఫీట్ చుట్టూ మనం అది సరిహద్దు కింద, లోపల నుంచి సరిహద్దు కింద తీసుకుంటాం ప్లే గ్రౌండ్ కోసం. ఆ బయట 10 ఫీట్ ఏదైతే ఉంటుందో మనం అది వదిలేసి ఒక అంతా కలిపితే 1.5 ఎకరం వస్తుంది. అలా చుట్టూ వదిలేస్తే అవి మనము షాప్స్ కింద కడతాం. షాప్స్ అంటే షాప్స్ కాదు, అకామిడేషన్ ఒక ఎత్తు. ఇంకోటి మల్టీ జిమ్ అంటే ఇప్పుడు బయట చాలామంది జిమ్ కోసం వచ్చి ప్లేస్ పెట్టుకుంటున్నాం. అలాగే జిమ్ హెల్త్ ఫుడ్ కోసం బయట షాపులు పెట్టుకుంటున్నాం. అలాగే స్పోర్ట్స్ క్లోదింగ్ కోసం బయట పెట్టుకుంటున్నాం. అదే స్టేడియం లోపల ఉంటే ఇక్కడ ప్రాజెక్ట్కి ఇంపార్టెన్స్ వస్తుంది. ఇప్పుడు అడిడాస్, రీబోక్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళు స్టేడియం దగ్గర పెట్టుకుంటే యూసేజ్ ఎక్కువ ఉంటుంది.